నెలలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రము దేవా. స్తోత్రం 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 స్తోత్రం. కూడి వచ్చిన మా ప్రియులను బట్టి స్తోత్రం దేవా. విలువైన ఘనమైన నీ మాటలు ఈ సమయంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా మందరితో మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం చక్కగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి కృప కలిగిన దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని మాటలు ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి గొప్ప దేవుని మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయి రోయి, బెయేర్ లహాయి రోయి అనే పేరు పెట్టబడెను. అది కాదేశుకును బేరేదుకును మధ్య ఉన్నది. ప్రియులారా, మరి చదవబడిన దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో ఆత్మీయ సంగతులు ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు పాత నిబంధన కాలంలో అబ్రహాము గారు తన భార్య అయినటువంటి శారాయి గారు పిల్లలు లేని పరిస్థితుల్లో హాగరు అన్న తన యొక్క ఐగుప్తురాలైనటువంటి దాసి పట్ల వారు కనపరుస్తూ వచ్చినటువంటి విధానాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హాగరు ఒక అద్భుతమైన భాగ్యాన్ని సంపాదించుకుంది. ఆమె కన్యరాలు, ఐగుప్తురాలు. అబ్రహాము శారమ్మ గారులకు పిల్లలు లేని ఆ సందర్భంలో ప్రియులరా ఆలోచన నెరవేర్చింది. అబ్రహాముతో ఆ విషయాన్ని పంచుకుంది. పిల్లలు లేరు కదా, నా దాసిని నేను నీకు అప్పగిస్తున్నా, సంతానాన్ని కలిగించమని కోరింది. ప్రియులరా, ఎందుకో వారి మధ్య గొడవలు రావటం, ఎలాగైనా ఈమెను ఇక్కడి నుంచి పంపించివేయాలని ఒక భయంకరమైన ఆజ్ఞను ఇవ్వటం జరిగింది. ప్రియులారా, మరి ఆ సందర్భంలో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. ఎలా వెళ్ళిపోయింది వివరం ఇప్పుడు నేను నీకు చెప్తా. 6వ వచనం చదువుతుంటే కొంచెం మీకు అర్థమవుతుంది. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసికి నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దానిని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. ఇదొక ఘట్టం. ఆ తర్వాత మనము 21వ అధ్యాయంలో ఉన్నటువంటి అది ఒక సందర్భం. ఈ రెండు సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఇక్కడే ఉందాం. ఇక్కడ వారి ఇరువురికి గొడవ సంభవించినప్పుడు హాగరు అక్కడి నుంచి పారిపోవటాన్ని మనం గమనిస్తున్నాం. ఒక దేవదూత అడ్డుపడి, శారాయి దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ యజమానురాలు ఎదుకే నువ్వు మరలా తిరిగి వెళ్ళో, నీ ఇష్టానుసారంగా నువ్వు పారిపోవటానికి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి దేవదూత హాగరును గద్దించినప్పుడు తన కళ్ళు తెరవబడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటాయి. ప్రియులారా,
మనము ఒకసారి 11 వచనాల నుండి చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలును పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది మనస్సు అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యాలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహోయిరోయి అను పేరు పెట్టబడెను. ఒక నీటి బుగ్గ దగ్గర దేవుని యొక్క దూత కనపడి ఆమెను బలపరిచింది. తొందరపడద్దు, హెచ్చించుకోవద్దు, తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీ యజమానురాలి వద్దకే నీవు వెళ్ళాలి అని చెప్పి దేవుని దూత ఇక్కడ ఆమెను బలపరిచిన విధానం, దర్శనము ద్వారా ఆమెను తిరిగి మరలా తన యజమానుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసిన విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ గొప్ప భాగ్యము ద్వారా ఆమె నేత్రాలు తెరవబడిన సందర్భంలో ఆ నీటి బొగ్గకు ఆమె ఒక పేరు పెట్టింది. ఏంటా పేరు? బేర్ లహాయిరోయి అని పేరు పెట్టింది. అనగా దాని అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బాయి అని పేరు పెట్టడం జరిగి ఉన్నదని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులరా, సజీవుడైన దేవుడు ఆ నీటి బొగ్గు యొక్క కనపడగా ఆ నీటి బొగ్గకు ఒక సజీవుడైన దేవుని యొక్క నన్ను చూచుచున్న సజీవుని యొక్క బావి అని పేరు పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, బావి అనే పదం అక్కడ ఉపయోగించడం జరిగింది. వాస్తవంగా బావి ఎలా ఉంటుంది? చాలా లోతుగా ఉంటుంది. బావి ఎలా లోతుగా ఉంటుందో మానవుని హృదయం కూడా అలాగే లోతైనదిగా ఉన్నదని మనం గ్రహించాలి. అలాగే బావి త్రవ్వే కొలది చక్కని నీటి ఊటలు వస్తూ ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా వాళ్ళ హృదయమును దేవునికి అప్పగించడం ద్వారా వారిలో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగించబడి దేవునికి ఇష్టమైన జీవనదులు వాళ్ళ హృదయంలో ప్రవహిస్తాయి అనే వాస్తవాన్ని ఆత్మీయులైనటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియులారా. ఎందుకంటే మానవుడు వాళ్ళ స్వభావాలను కొన్ని సందర్భాలలో గలిబిలి చేసుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే కొంతమంది ఆశీర్వాదంలో ఉన్నప్పుడు ఇంకా ఏదో ఆశీర్వదించబడాలనే ఆలోచన వారిలో ప్రవేశించి సాక్ష్యాన్ని గలిబిలి చేసుకుంటారు, స్థిరత్వాన్ని గలిబిలి చేసుకుంటారు. దేవుని ప్రణాళిక నా పట్ల ఎలా ఉన్నదో అని గ్రహించే విషయాలను గలిబిలి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో దీనస్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి వెళ్ళిన తర్వాత తన మొదటి స్థితిని మర్చిపోయి గర్వం అనేటువంటి పరిస్థితుల్లోనికి వస్తారన్నమాట. మరి వారు ఎప్పుడు తెలుసుకుంటారు? దేవుని యొక్క గద్దింపు ద్వారా వారు తెలుసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళు తెలుసుకోలేరని కూడా దేవుని మాటల్లో మనం గ్రహిస్తున్నాం ప్రియులారా. చూడండి, మొదటగా ఎవరండి? వాస్తవంగా ఒక దాసి, అన్యురాలు. కానీ శారముకు బిడ్డలు లేని సందర్భంలో ఆమెను శారదీసింది. ఆమె ఆ ఇంట్లో తనకంటూ ఒక గొప్ప స్థానం కావాలి, తానే గొప్పగా ఉండాలనే భావనలోకి వెళ్ళింది. నేను దాసిని అనే భావన ఆమెకు లేదు. ఏ భావన వచ్చింది? నేను కూడా సగభాగస్తురాలని అనేటువంటి భావన ఆమెలోనికి వచ్చింది. ప్రియులరా, ఆ తలంపులు మన జీవితంలో రాకూడదు. పారిపోతున్నప్పుడు శారాయి దాసి అయిన
హాగరు. అంటే తన మొదటి స్థితిని దేవదూత జ్ఞాపకం చేసింది. తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీ యజమానురాల దగ్గరికే నీవు తిరిగి వెళ్ళాలి అని చెప్పి ఏమండి దేవుని దూత బలపరిచింది. ఈరోజు మనము కూడా మన జీవితాలను స్థిరపరచుకోవాలి. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో స్థిరపరచుకోకపోతే మన స్థానాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇష్టానుసారమైన స్థానాలను సంపాదించుకోవటానికి మనము తొందరపడే మనసును కలిగి ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంకల్పాన్ని మన పట్ల ఎలా నెరవేర్చాడు? ఆయన శరీరాన్ని మనందరి కొరకు గాయపరచుకోవటం ద్వారా ఏమండి విడివిడిగా ఉన్న శరీరాలన్నింటినీ కూడా దేవుడు ఆయన రక్తములో కడిగి ఆయన శరీరములో ఒక శరీరముగా ఎంచి ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఆత్మీయంగా ఒక శరీరమై ఉన్నామో, అందులో పాల్గొంటున్నామో, దేవుని మహిమ కొరకు ఏకత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అది ఆత్మీయ మనసు కలిగించే భావన. కానీ శరీరం కలిగించే భావన రకరకాలైన భావనలు, రకరకాలైన ఆలోచనలు హృదయంలో ప్రవేశించి ఏమండి హృదయమును గలిబిలి చేస్తూ ఉంటాయి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఏమండి హృదయం మోసపోతే ఆ హృదయం కలిగే ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? చాలా చెడ్డగా ఉంటాయి, చాలా మోసపూర్వకంగా ఉంటాయి. జక్కయ్య అలాంటి మనసే కలిగి ఉన్నాడు. తన హృదయంలోనికి యేసుప్రభు మాటలు, యేసుప్రభు తన ఇంట్లోనికి రావటం ద్వారా, తన హృదయంలోనికి యేసుప్రభు మాటలు ప్రవేశించడం ద్వారా ఏమండి తన హృదయంలో ఏం ప్రవహించాయి? జీవజలాలు ప్రవహించాయి. అలాగే బిలాము ఒకప్పుడు తన నోటి ద్వారా దీవిస్తే దీవెనలు వస్తాయి, శపిస్తే శాపాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేలుకి శత్రువులైన వారు అతని దగ్గరికి వెళ్ళి డబ్బుకు ఇచ్చి డబ్బు ద్వారా అతన్ని భ్రమలోనికి నడిపించారు. ఏమైనా మీకు డబ్బు ఇస్తాం, నువ్వు దీవించవలసిన వారిని నువ్వు వెళ్ళి అక్కడ శపించాలంటే డబ్బు తీసుకున్నాడు. ఆ మార్గంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరు అడ్డు వచ్చారండి? దేవదూత అడ్డు వచ్చి నిలబడింది. అర్థం కావట్లా. త్వరగా వెళ్ళని గాడిదను కొడుతున్నాడు. ఎదర దేవదూత ఉంటే నేను ఎలా వెళ్ళానని గాడిదే మాట్లాడింది. ఒక మనిషికి బుద్ధి రావటానికి ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడింది. ఏమండి ఆ మనిషి తన హృదయాన్ని మార్చుకోవటానికి ఖడ్గంతో ఎవరు అతన్ని ఖండించారు? దేవుని దూత ఖడ్గంతో అతన్ని ఖండించడం జరిగింది. వినండి, ఇక్కడ ఆయన ఎవరో దేవుని సేవకుడు. ఆయన దీవిస్తే దీవించబడతారు, ఆయన శపిస్తే శపించబడతారు. అంత వరము కలిగిన వాడే ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవదూతల ద్వారా ఖడ్గం పట్టుకొని మరి గద్దింపుకు అతను లోబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆస్తి ఎక్కువైనా సేవ ఎక్కువైనా ఏమొస్తుందండి? అహంకారం చెప్పకుండా వస్తుందన్నమాట. కాబట్టి పరిధిని మించి వెళ్ళకూడదు. దేవునికి మహిమార్థంగా నేను ఆయన సేవకుడనే పద్ధతుల్లోనే వెళ్ళిపోవాలి. విశ్వాసి కూడా పరిధి మించి కళలను ఆకర్షణలను కోరుకోవటానికి ప్రయత్నం చేస్తే పరిధికి మించిన స్థానాన్ని కోరుకున్నట్లు. ఈరోజు మన స్థాయిని బట్టి మనం నివాసాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటాము? ఎవరైనా వచ్చి నిన్ను గనుక ఏమ్మా ఏంటి బయట భలే ఉంటావు, నీ ఇల్లేంటి ఇంకా కొద్దిగానే ఉందంటే, నా పరిధిని బట్టి నేను ఏర్పాటు చేసుకున్నా, నీకెందుకు అంటాం. ఒక్కోసారి కోప్పడతాం, ఒక్కోసారి బాధగా ఉంటాం. మరి దేవుని పని విషయంలోకి వచ్చేసరికి, నీ ఇల్లు విషయంలోకి వచ్చేసరికి, నీ బిడ్డల విషయంలోకి వచ్చేసరికి ఏమో పరిధి గుర్తొచ్చింది. కానీ సేవ దేవుడి సన్నిధి విషయంలోకి వచ్చేసరికి పరిధి గుర్తురాదు. గొప్పగా ఏదో సాధించాలనే తపనతో మేడలు కడతా ఉంటారు. వాటిని ఏమంటారంటే గాలిలో మేడలు అంటారు. ఇంకొకటి ఏమంటారంటే కళ లాంటి స్థితి అంటారనమాట. ఏమంటే రేత్రి కళలో 10 స్టేర్లు బిల్డింగ్ కట్టిన వచ్చినాక 100 ఎకరాలు కొన్నట్టుగా కళ వచ్చిందనుకో, కళ్ళు తెరిసేసరికి నువ్వు ఎక్కడ ఉంటావు? గవర్నమెంట్ ఇచ్చినా ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ చోట్లోనే ఉంటావు. కానీ నీ దగ్గర 10 ఎకరాలు పట్టా ఉండదు, లేకపోతే 10 స్టేర్లు బిల్డింగు, అది దాన్ని ఏమంటారంటే కళ అంటారు. దేవుని చిత్తం లేకుండా మనం ఆశించి పరిగెత్తేది ప్రతిదీ కూడా ఎలా మిగిలిపోద్ది?
కళలాగే మిగిలిపోద్ది. కాబట్టి ప్రియులారా, మన జీవితమే ఒక కళ లాంటిది. ఈ కళ లాంటి ఈ జీవితంలో నిజాన్ని ఒక సాక్ష్యంగా మిగిలించి వెళ్ళటమే దేవుని బిడ్డల యొక్క గొప్పతనం అని దేవుని వాక్యం తెలియజేస్తాం. దాని అర్థం ఏంటంటే, కళను నిజం చేయాలంటే నీ స్థానాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని దేవునికి మహిమార్థంగా జీవిస్తూ నీ ఇంటిని ఇంకొంచెం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ బిడ్డలను ఇంకొంచెం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ యొక్క పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి, జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయాలి. దాన్ని ఏమంటారంటే ఉన్న దాంట్లో శుభ్రత కలిగి ఉండటం అంటారనమాట. ఈ రోజున ఎవరైనా వచ్చి అపరిశుద్ధంగా ఉందంటే ఏమో ఫీల్ అవుతాం. దానిని ఒక సవాలుగా తీసుకొనైనా శుభ్రత కలిగినటువంటి పరిస్థితులను మనం అన్వయింపజేసుకోవటానికి ప్రయత్నం చేయం. కారణం ఏంటంటే తెలియక కాదు, మందమతితనం. ఏమంటారు దాన్ని? మందమతితనం. ఏమంటే భూ సంబంధమైన వాటి విషయాలలో ఎలా ఉంటున్నామో ఒకసారి గమనించి, దేవుని సంబంధమైన విషయాలలో ఎలా ఉంటున్నామో గమనించి సరి చేసుకోవటానికి ప్రయత్నము చేయవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒకప్పుడు జక్కయ్య హృదయం ఎలాంటిదండి? మోస్కరమైంది. ఒకప్పుడు బిలాము హృదయం ఎలాంటిదండి? మోస్కరమైంది. ఒకప్పుడు యోనా హృదయం ఎలాంటిదండి? మోస్కరమైంది. కానీ ప్రియులారా, దేవుని వాక్కుల ద్వారా వారు గద్దించబడినప్పుడు వెంటనే సరి చేసుకొని వారి మొదటి స్థితిలో నిలబడటానికి ప్రయత్నం చేశారా? ఇంకా ఏదేదో పరుగుల కొరకు ప్రయత్నం చేశారు ఒకప్పుడు. కానీ దేవుని గద్దింపు ద్వారా చివరికే వాళ్ళ స్థానాన్ని వారు జ్ఞాపకం పెట్టుకొని, నా స్థానాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి అనే భావనలోకి వచ్చారు చివరికి. ఎవరెవరు చెప్పండి? వాళ్ళంతా ఎవరెవరు? యోనా, తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో చదువుకున్నటువంటి హాగరు. యోనా దేవుడు తనకొక స్థానం ఇస్తే ఆ స్థానం కాదు, నాకు బంగారపు వయ్యాల్లో ఊగే స్థానం కావాలని కోరుకున్నాడు. కానీ అదే స్థానంలోనికి వస్తేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవుని బిడ్డల్ని దీవించాలి, శపించడం కాదు. శపించాలనే మనసు కలిగి ఉంటే నువ్వు ఖడ్గం ద్వారా కట్ చేయబడతావని చెప్పి ఎవరు హెచ్చరించారు? దేవుని దూత హెచ్చరించడం జరిగింది. ఆగర పరుగెత్తుకొని వెళ్తుంటే, నీ యజమానురాలే నీకెప్పుడు యజమానురాలు, కాస్త జ్ఞానం వచ్చింది, ₹1 కలిగిందని చెప్పి ఆ రూపాయి ఖర్చు పెట్టి అడవిలో పడి ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించాలని ప్రయత్నం చేయొద్దు. తిరిగి ఎక్కడికి వచ్చి నువ్వు క్రమంగా ఉండమన్నది? ఎక్కడికి రావాలి తిరిగి? మరలా నీ యజమానురాల దగ్గరికి రావాలి. కానీ నీ ఇష్టానుసారంగా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు గాలిలో మేడలు కట్టినట్టే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎట్టనే జ్ఞానం తెచ్చుకొని తిరిగి మరలా కొన్నాళ్ళ పాటు ఎవరి దగ్గర అణిగిమణిగి ఉన్నది? తన యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉన్నది. కాబట్టి దేవుని వాగ్దానము తన పట్ల నెరవేర్చబడింది. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు నీ హృదయంలో జీవధారలను, జీవజలాలను పంపించాలని దేవుడు కోరతాడు. దేవుడేందో మర్చిపోయినట్టు, నువ్వేందో జ్ఞానం కలిగి వాటిని సంపాదించుకోవాలి, దేవుడు మర్చిపోయాడు, నేనైనా సంపాదించుకోవాలి అనే తలంపులు కలిగి ఉన్నట్లుగా ఆలోచన చేస్తారు కొంతమంది. ఏమండి, దేవుడే మర్చిపోతే అసలు నువ్వు బతుకుతావా? దేవుడే మర్చిపోతే మనం బ్రతుకుతామా? దేవుడే మర్చిపోతే ఈ స్థితిలో ఉంటామా? గమనించండి, దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. మన మనస్తత్వాలలో మార్పులు వస్తాయేమో కానీ దేవుని మనస్తత్వంలో ఎప్పుడూ మార్పు రాదు. అందుకే దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా మొదటగా ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద ఆధారపడాలి. సేవకుడు కూడా ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదే ఆధారపడాలి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఏ తలంపు కలిగి ఉంటారో తెలియదు. కాబట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు మార్గాలు చూపిస్తే అవి శాశ్వతంగా నిలుస్తాయి. మనుషులు మార్గాలు చూపిస్తే ఎలా ఉంటాయో తెలుసా? రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి దేవుని యొక్క మార్గం మనందరికీ ఒక గొప్ప జీవములోనికి నడిపిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయన మార్గంలో మనం నిలబడితే, ఆయన మార్గంలో నడిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథము 4:23 చదవను త్వరగా. సామెతల గ్రంథము 4:23 ఒకసారి మనం చదువుకుంటే ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నాడు అక్కడ. అమ్మా,
నువ్వు దేవునికి మహిమార్థంగా ఉన్నావు కనుక నీ హృదయంలో నుండి జీవధారలు నీ హృదయంలో రకరకాల తలంపులు కలిగి ఉంటే నీ హృదయము మోసకరమైన హృదయంగా మారిందని లెక్క. ఏమండి, నీ హృదయము ప్రారంభం నుండి ముగింపు వరకు స్థిరత్వంలో, నమ్మకత్వంలో, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే అప్పుడు నీ హృదయంలో ఏం ప్రవహిస్తాయి అంట? జీవధారలు ప్రవహిస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే ప్రియులారా, దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుని నామానికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. చూడండి, బావి శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? బావి శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది? నీరు పాడైపోతుంది, అంతే కదా. వెనకటి కాలంలో ఏం చేసేవారు? బావి పరిశుభ్రతలోనికి రావటానికి బావిలో బ్లీచింగ్ వేసేవారు. అప్పుడు ఆ నీరంతా కూడా తేజస్సుగా, క్రిములన్నీ కూడా చనిపోయి త్రాగుటకు ఎంతో ప్రయోజనకరంగా మారిపోతాయి అన్నమాట. అలాగే ప్రియులరా, బావి మురికైతే ఏమంటే బ్లీచింగ్ ద్వారా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనిషి హృదయం ఏమంటే అపవిత్రమైతే మరి ఆ హృదయాన్ని బాగు చేసేది ఎవరు చెప్పండి? ఆ పాడైపోయిన హృదయాన్ని బాగు చేసేది ఎవరు? యేసు ప్రభువారు పాడైపోయిన హృదయాన్ని బాగు చేయటం కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన శరీరాన్ని నాగల సాలవలే దున్నించుకొని మన కొరకు గాయపరచబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ సర్వసత్యాన్ని ఎరిగిన మనం ఏక మనసుతో మనము కూర్చొని దేవుని ఆరాధించి దేవుని పాత్రలో చేవేస్తున్నాం. ఆ విధానంలోనే మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నమ్మకస్తులుగా అడుగులు ముందు వేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హాగర వలె కాస్త తెలివితేటలు వచ్చినాయి అని చెప్పి ఏమండి మరి యజమానురాలను వదిలిపెట్టి ఉరకాలని ప్రయత్నం చేస్తే ఏమండి తర్వాత ఎవరో గాడి ద్వారా గద్దించబడింది ఎవరో చెప్పండి? ఎవరో? బిలాము ఎడుబట్టిన నా చుట్టూ గొప్ప దీవెనలే ఉన్నాయి, నేను ఏదంటే అదే జరుగుతుందని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకుంటే చివరికి దేవదూతే వచ్చి ఖడ్గము పట్టుకొని గద్దించవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఒక అధికారం ఉందనుకోండి, పోలీసులు వచ్చి కాపలా కత్తారు. నీ ఇష్టానుసారంగా జీవించామనుకోండి, అదే పోలీసు వచ్చి ఏం చేస్తాడు? సార్ ఏమనుకోబోకడని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. కాబట్టి పోలీసు కాపలా ఉన్నా మన మీదే ఆధారపడి ఉంది. అదే పోలీసు వచ్చి మనల్ని అరెస్ట్ చేయాలన్నా మన క్రియల మీదే ఆధారపడి ఉంది. మనం హృదయంలో ఏమంటే దేవునికి విరోధమైన మోసకరమైన స్థితి ఉండాలన్నా మనల్ని బట్టే ఉంది. మన హృదయంలో మోసకరమైన స్థితి కాదు, జీవజలాలు ప్రవహించాలన్నా మన యొక్క స్థిరత్వము, తీర్మానాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి మనము దేవుని రక్తం ద్వారా శుద్ధి చేపడి ప్రభు శరీరంలో పాల్గొని మన హృదయంలో జీవధారలు ప్రవహిస్తూ పరలోకానికి వెళ్ళే విధంగా దేవుని ప్రణాళికలో నిలిచి ఉందాం. అపవాది ద్వారా సంభవించిన మోసకరమైన హృదయం ద్వారా సంభవించిన బిలాము ఆలోచనలు, అలాగే తర్వాత యోనా ఆలోచనలు, తర్వాత హాగర ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్తాయి? మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. వాటి నుంచి మనం విడుదల పొందుదాం. ఇక నుంచి అయినా జీవజలాలు, జీవధారలు ప్రవహించే ఆ ప్రవాహంలో పరలోకానికి మనం ప్రవేశించే భాగ్యవంతులుగా ఈ లోకంలో దేవుని ప్రణాళికలు నిలిచి ఉండటానికి ఆయన సహాయాన్ని కోరదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభా, మీరు ఇచ్చిన నీ వాగ్దానాలను బట్టి వందనాలు, నీ లేఖనాంశాలను బట్టి వందనాలు. స్థిరపరిచే విధానాలలో మా బ్రతుకులు పయనించే విధంగా కృపదాయిచ్చమని కోరదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమా